Hi students, welcome to Siva tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే PHP అండ్ MySQL మోడల్ పేపర్. సో ఇది వచ్చరికి bcom కంప్యూటర్ వాళ్ళకి 6th సెమిస్టర్ సబ్జెక్టు. సో ఈ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఏంటంటే ప్రీవియస్ పేపర్స్లో మనకి కంప్యూటర్ పేపర్ ఎలా ఇచ్చారంటే 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8లో మనం 5 క్వశ్చన్స్ రాయాలి. బట్ ఏంటంటే ఈ 6th సెమిస్టర్లో వచ్చేసరికి మనకి ఏం చేస్తారంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10లో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది కన్ఫామ్ వస్తాయి, ఒక్కొక్క యూనిట్లో 3 క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇప్పుడు ఆ పేపర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఆన్సర్ ఎనీ 5 ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కింద ఉన్న వాటిలో నుంచి 5 క్వశ్చన్స్ అనేవి రాయమన్నారు. సో 5 × 50 75. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ వేరియబుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్కోప్ ఆఫ్ వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఏంటి, స్కోప్ ఆఫ్ వేరియబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఏంటంటే నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చాను, ఆ లిస్ట్లో నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఈ మోడల్ పేపర్ అవ్వచ్చు, గెస్ట్ పేపర్ అవ్వచ్చు, అన్నింటిలో ఉంటాయి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వాట్ ఈజ్ వేరియబుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్కోప్ ఆఫ్ వేరియబుల్, ఇది ఫస్ట్ యూనిట్లో నుంచి క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా రైట్ అబౌట్ డిఫరెంట్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ PHP. సో డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ కూడా ఫస్ట్ యూనిట్లో క్వశ్చనే. నెక్స్ట్ ఉంది రైట్ అబౌట్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ PHP. సో ఇది కూడా ఏంటంటే ఫస్ట్ యూనిట్లో నుంచి. సో టోటల్గా ఏంటంటే ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చాయి. సో 3 × 15 మార్క్స్. సో మ్యాక్సిమం ఏంటంటే 45 మార్క్స్కి మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్ నుంచే వచ్చేసాయి. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్లో క్వశ్చన్సే. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎరేస్ ఇన్ PHP. సో ఎరేస్ ఇన్ PHPలో ఎరేస్ ఏమున్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. తర్వాత చూడండి, ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇన్ PHP. సో ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఏంటంటే 5 క్వశ్చన్స్ నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచే వచ్చేసాయి. ఇవి ఏంటంటే 2 యూనిట్స్ నుంచే మనకి వచ్చేసాయి. సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ఏ ఫామ్ అండ్ హౌ టు క్రియేట్ ఏ ఫామ్ యూజింగ్ PHP. సో ఫామ్ అంటే ఏంటి, ఫామ్ని ఎలా క్రియేట్ చేస్తావు PHPని యూజ్ చేసి అని 6th క్వశ్చన్ కింద అడిగారు. నెక్స్ట్ 7th క్వశ్చన్, క్రియేటింగ్ ఓపెన్ అండ్ డిలీట్ ఫైల్ ఇన్ PHP. సో ఫైల్ని క్రియేట్ చేయటం, ఓపెన్ చేయటం, డిలీట్ చేయటం ఎలాగా ఈ PHPలో అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ అదేవిధంగా 8th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ MySQL అండ్ MySQL ఐ ఫంక్షన్స్ అన్నారు. సో ఇది వచ్చరికి 8th క్వశ్చన్ కింద అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి 9th క్వశ్చన్, హౌ టు క్రియేట్ ఏ డేటాబేస్ టేబుల్. డేటాబేస్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ వ్యూయింగ్ ఏ డేటాబేస్ టేబుల్ ఎలా వ్యూ చేస్తాము MySQLని యూజ్ చేసి అని అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ హౌ టు కనెక్ట్ టు MySQL విత్ PHP. సో MySQL నుంచి PHPకి ఎలా కనెక్షన్ అనేది ఇస్తాము అని ఈ క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచి మ్యాక్సిమం మనకు వచ్చేసరికి ఏంటంటే 7 క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా రాసేయచ్చు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా టాపిక్.